మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. పిఆర్పి ఇంజెక్షన్స్ ఎవరికి పనిచేస్తాయి, ఇప్పుడు పనిచేస్తాయి సార్? పిఆర్పి థింగ్ అనేది ఒక మేజర్ ర్యాంపెంట్ అయిపోయింది యాక్చువల్లీ. ఇండియన్ పాపులేషన్లోనే మోకాలు మార్పిడి ఎక్కువ ఉంటుంది. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే సర్జరీ అవసరం పడదు, ఓన్లీ పిఆర్పి తోటి సెట్ చేయొచ్చు అన్నది అదొకటి క్రియేట్ చేసినారు. సర్జరీ ఫియర్ So hi sir, namaste. హాయ్ నమస్తే. How are you doing sir? ఐఎమ్ గ్రేట్. హౌ యూ? డూయింగ్ గ్రేట్ సార్. అగైన్ సార్, మోకాలు నొప్పిలో ఇదివరకు మోకాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది అనుకుంటే మా ఆఫీస్లో పిల్లలైనా బహానా అనుకునే వాళ్ళం. ఓకే. చిన్న పిల్లలు మీకైనా మా మోకాల వెళ్ళండే వెళ్ళి పని చేసుకోపోయినా అంటుండే, కానీ ఇప్పుడు అనే పరిస్థితి లేదు సార్. పాపం అయితే విపరీతంగా మా పేరెంట్స్, అమ్మమ్మలు, నానమ్మలు అనాల్సిన మాటలు మేము మా పిల్లలే అనేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఏమైనా అంటే కరోనా మీద వేసి పడేస్తున్నారు, వ్యాక్సిన్ల మీద వేసి పడేస్తున్నారు. ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు యంగ్స్టర్స్లో బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్ మనం చూసుకుంటే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్, సిట్టింగ్ జాబ్ ఎక్కువైపోయింది. 60% చూసుకున్నా కూడా ఐటీ ప్రొఫెషనల్స్ లేకపోతే టెలికాలర్స్ కానీ ఏదో ఒకటి సిట్టింగ్ జాబ్ ఎక్కువైపోయింది. సో ఈ సిట్టింగ్ జాబ్లో ఏమైపోతుంది అంటే వీళ్ళు ఎక్కువ పోస్చర్ అనేది చూసుకోరు. సో చాలామంది బెండ్ అయిపోవడము, తెలియకుండా వంగిపోతుంటారు వాళ్ళ బ్యాక్స్. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేసే దాంట్లో సిట్టింగ్ చైర్కి టేబుల్కి కూడా డిఫరెన్స్ ఉండడం, అది కొన్ని ఇప్పుడు బాగానే వస్తున్నాయి. బట్ స్టిల్ వీళ్ళు ఏంటంటే ఫార్వర్డ్ బెండింగ్ అనేది ఎక్కువైపోతుంది, తెలియక వాళ్ళ పొజిషన్ వెళ్ళిపోతారు కంటిన్యూస్ సిట్టింగ్ వల్ల. ఇంకోటి ఏంటి అంటే అసలు జీరో సన్లైట్ ఎక్స్పోజర్, ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఎందుకు అంటే వీళ్ళు వర్క్ని బ్లేమ్ చేస్తారు. మేము పొద్దున్న సాయంత్రం వరకు వర్క్ చేస్తున్నాం సార్, మాకు టైమే దొరకదు. ఫీమేల్స్ అయితే మేము ఇంటికి పోగానే మళ్ళీ ఇంట్లో పని చేయాలి సార్, ఇంకెక్కడ పని ఉంటుంది, మాకు ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు. సో యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ముందు మీరు అన్నట్టు మనము ఒక 5 years బ్యాక్ చూసినుంటే ఓన్లీ 45-50 తర్వాత బ్యాక్ పెయిన్స్ వస్తుండే. ఇప్పుడు సోషల్ మీడియా కానీ చూడడానికి బెడ్ పైన ఆక్వర్డ్ పొజిషన్లో పడుకొని ఫోన్లు చూడడాలు, బ్యాడ్ పొజిషన్లో వర్క్ స్పేస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం, ఇవన్నీ అయిపోయేసరికి అన్నీ కలిసి ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. యూజువల్గా ఇది మెకానికల్ బ్యాక్ పెయిన్సే. అంటే ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దట్ పోస్చర్ ప్రాపర్లీ, వైటమిన్ D3, B12 మంచిగా చూసుకుంటే లెవెల్స్, రోజు ఒక 30 to 45 minutes స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే యూజువల్గా ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. బట్ మనం అదే చేయం. అయితే సార్, నిన్ననే నేను ఒక పేషెంట్ని పంపించాను మీ దగ్గరికి. మా అమ్మకి ఇట్లా బ్యాక్ పెయిన్ అంట మేడం అని వాళ్ళు ఫిలిం తీసుకొని వస్తే మీరు అన్నారు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తున్నారు అని అన్నారు. నేను ఐ జస్ట్ సింప్లీ సెడ్ హిమ్ గో అండ్ మీట్ విక్రమ్ బైరి, బికాస్ నేనే మా మమ్మీని విక్రమ్ బైరి గారి దగ్గర తీసుకెళ్ళాను. సో షీ సక్సెస్ఫుల్ నౌ, హ్యాపీ నౌ, టేక్ హిస్ సజెషన్ అని పంపించిన. ఇప్పుడు నాకు 2 కాంట్రాడిక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడేమో వీళ్ళేమో యంగ్స్టర్స్ ఏమో సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి సిట్టింగ్ పొజిషన్ అది అన్నాం, వాళ్ళేమో అతివృష్టి అనావృష్టి ఫార్మింగ్ ఫీల్డ్లో కష్టపడి వాళ్ళు ఎక్కువ ఇంకా అలసిపోయారు, హార్డ్ వర్క్ వద్దు అని. ఎట్లా సార్ బతికేది? ఏం సార్ చేయాలి మరి బొక్కలకి? యంగ్స్టర్స్కి అయితే ఎక్సర్సైజ్ అమ్మా. యూ కెనాట్ టెల్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైం. ప్రధానమంత్రి పొద్దున్న 3:34కి లేచి ఒక 45 minutes ప్రాణాయామ, ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్ అవి చేసుకుంటున్నాడు. హీఈస్ ద మోస్ట్ బిజియెస్ట్ పర్సన్ ఇన్ ఇండియా అట్లీస్ట్. సో మనకు టైం లేదనడం మనదే తప్పు. నేను కూడా ఇఫ్ ఐ హ్యావ్ సర్జరీస్ at 7 o'clock in the morning, నేను 6కి లేచి అట్లీస్ట్ 40 minutes ఎక్సర్సైజ్ చేసుకొని ఐ టేక్ ఎ క్విక్ షవర్ అండ్ జాయిన్. సో టైం లేదన్నది మనం క్రియేట్ చేసుకున్న బహానా అది. సో నేనేం చెప్తానంటే 20-25 minutes నువ్వు వర్క్ స్పేస్లో ఉన్నప్పుడు కూడా నాకు అసలు టైం దొరకదు సార్ లేవడానికి, మా బాస్ తిడతాడు అది అనేది. మీ బాస్ని చుట్టూ ఉండడు కదా, నీ కింద 500 ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళందరినీ చూడాలంటే మీ బాస్కి అంత టైం ఉండదు. సో యూ టేక్ సమ్ టైమ్. నేనేమంటానంటే 30-30 రూల్. 30 minutes వర్క్ చేసినారు అనుకోండి, 30 seconds స్ట్రెచ్చింగ్ చేసుకోండి. ఓకే. అండ్ దెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్.
అండ్ స్క్రీన్ కంటిన్యూస్ చూడడం కూడా ఐ స్ట్రెయిన్. సో ఆ 30 minutes తర్వాత జస్ట్ పక్కనే ఏమన్నా ట్రీస్ కానీ ఏమైనా గ్రీనరీ ఉంటే దాన్ని చూసేసి మళ్ళీ కమ్ బ్యాక్ 30 seconds. సో అట్లా నువ్వు చేసుకున్నా కూడా ఇట్స్ వెరీ గుడ్. ఇది హెల్ప్ఫుల్. అదే అంటున్నా, వీళ్ళేమో కష్టపడట్లేదు, వాళ్ళేమో అతి కష్టం పడడం వల్ల వాళ్ళ మోకాలు బోన్స్ అరిగిపోతున్నాయి. సో వీళ్ళు ఇందాక నువ్వు చెప్పినట్టు ఒక ఫీమేల్ ఓల్డ్ లేడీ ఫార్మింగ్ అన్నారు కదా, వీళ్ళకి ఏంటి అంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ కాదు ఇది. వీళ్ళు హెవీ వెయిట్స్ ఎత్తడం వల్ల డిస్క్ ఇష్యూస్ వచ్చి నరం పైన ఒత్తిడి పడడం. సో డిస్క్ ప్రొలాప్స్ అంటాం దీన్ని, ఐవిడిపి అంటాము. వీళ్ళకి కొంచెం కాషియస్గా ఉండాలి, ఎందుకంటే డిస్క్ ఆల్రెడీ వచ్చి నరం పైన ఒత్తిడి పడుతుందంటే ఇట్స్ డ్యామేజ్. అది ఇంకా పర్సిస్టెంట్గా అయ్యి కంప్లీట్ కెనాల్ స్టినోసిస్ వచ్చింది అనుకోండి, కాళ్ళలో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మెడలో కూడా చేతిలో వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా వంగి పని చేయడము, వంగి బరువులు ఎత్తడము, వెయిట్ లిఫ్టింగ్, చాలా మంది పూజల్లో కూర్చుంటారు, కూర్చొని ముందు కొంగే పని చేస్తుంటారు. ఇవి కూడా అవాయిడ్ చేయాలి వీళ్ళు. ఇవి తెలియకుండానే బ్యాక్ పైన స్ట్రెయిన్ పడుతుంటాయి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళైతే డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయరు, చాలా రేర్గా యోగాలు అవి చేస్తుంటారు. బట్ చాలామంది హెవీ వర్కింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మాకు ఇవే పనులు ఎక్కువైపోతున్నాయి, మీరు ఎక్సర్సైజ్ అవి అంటే ఎట్లా అని. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు బెండ్ అయ్యి వెయిట్స్ ఎత్తినారు అనుకోండి, అది మీరు డైరెక్ట్ బ్యాక్ పైన పడుతుంది. సో ఇలాంటి వాళ్ళు నీస్ కూడా బెండ్ చేసి ఏమైనా వెయిట్స్ ఎత్తితే బెటర్. సో నీస్ అండ్ బ్యాక్ కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నీస్ పైన ఎక్కువ వెయిట్ పడుతుంది. సార్ ఇప్పుడు మనం కూర్చొని వర్క్ చేస్తాము ఎక్కువ టైం, ఆల్మోస్ట్ ఒక 7 to 8 hours అదే పని ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ పడుతుంది అంటున్నాం. బాడీ మొత్తం అసలు ప్లజెంట్గా రెస్ట్ తీసుకునే టైం నైట్ టైమ్స్. ఆ రోజు అప్పుడు కూడా మనం డిస్పొజిషన్లో పడుకొని దానివల్ల కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా. సో వర్స్ట్ పొజిషన్స్ ఏమున్నాయి ఒకసారి ఆ వీడియో ఎప్పుడు ఎవరితో చేసినా వైరల్ అవుతూ ఉంటుంది సార్, పొజిషనింగ్ ఆన్ బెడ్. సో వర్స్ట్ పొజిషనింగ్ గురించి అంటే ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే మన పొజిషన్ అన్నది మన కంట్రోల్ ఉండదండి. మనం పడుకునేటప్పుడు ఒక పొజిషన్లో పడుకుంటాం కానీ పొద్దున్న లేసేవరకు ఏదో పొజిషన్లో ఉంటాం. దట్ ఈస్ బికాజ్ వీ డోంట్ నో. మనం ఆల్మోస్ట్ అన్కాన్షియస్ ఉంటాం స్లీప్లో ఉన్నది. డీప్ స్లీప్ స్టేట్లో ఉన్నప్పుడు మనకు తెలియదు ఏ పొజిషన్లో పడుకుంటున్నాం అని. బట్ రీసెంట్గా పడుకున్న తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది అంటే ఐడియల్గా వీళ్ళ పొజిషన్స్ ఎట్లుంటాయంటే చేతి మీద చేతి పెట్టుకొని పడుకోవడము, లేకపోతే బ్యాడ్ పొజిషన్లో. కొంతమంది డ్రంక్ అండ్ స్టేట్లో ఉంటారు, వాళ్ళు బ్యాడ్ పొజిషన్లో పడుకుంటారు, ఒకసారి అప్పుడప్పుడు చైర్లోనే పడుకుంటారు. సో వీళ్ళకి నర్వ్ కంప్రెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు బెడ్స్ కానీ పిల్లోస్ కానీ చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్లు అయిపోతున్నాయి, ఈ పిల్లో వాడండి ఆ పిల్లో వాడండి. ఇన్ఫ్యాక్ట్ నాకే అప్పుడప్పుడు నెక్ పెయిన్ వస్తే ఐ హ్యావ్ 6 pillows ఇప్పుడు. నాకు తెలియదు ఏది సూట్ అవుతుందో. సో ఐ కెనాట్ టెల్ మై పేషెంట్స్ ఆర్ మై పాడ్కాస్ట్ పీపుల్ దిస్ ఇస్ ఐడియల్ వన్. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సనాలిటీకి కొంతమందికి సాఫ్ట్ నచ్చదు, కొంతమందికి సాఫ్ట్ నచ్చుతుంది, కొంతమందికి హార్డ్ నచ్చుతుంది. సో ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో అది నేను చెప్పలేను, యూ హ్యావ్ టు ట్రై. సో బట్ యాజ్ సచ్ సాఫ్ట్ బెడ్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేయాలి. ఆర్థోపెడిక్ కొంచెం మీడియం టు మోడరేట్ హార్డ్నెస్ ఉంటుంది, అది బెటర్. ఎందుకంటే ఎక్కువ సాఫ్ట్నెస్ మీరు ట్రిప్స్ కానీ బయటకు పోయినప్పుడు ఎలాగో హోటల్స్లో సాఫ్టే ఉంటాయి, అది టెంపరీగా ఓకే రిలాక్సేషన్కి. బట్ కంటిన్యూస్గా వాడితే మాత్రం బ్యాక్ ఎక్స్ నెక్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. రైట్. సో బీయింగ్ అ రోబోటిక్ సర్జన్, మోకాలు నొప్పి సర్జరీ దాకా వెళ్ళాల్సిన పొజిషనింగ్ ఎప్పుడు వస్తుంది, అంతకుముందు మన బాడీ ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, అందులో ఎలాంటి స్టేజెస్ ఉంటాయి తెలుసుకుందాం సార్. సో ఇప్పుడు నీ రీప్లేస్మెంట్కి వచ్చేసరికి మనము Stage 4 ఆర్థరైటిస్లోనే సర్జరీ ఆప్ట్ చేస్తాం. సో Stage 4 ఏంటంటే బోన్ ఆన్ బోన్, థై బోన్ ఇంకా లెగ్ బోన్ ఆల్మోస్ట్ టచ్ అవుతుంటాయి. ఓకే. అండ్ మీరు నడుస్తున్నప్పుడు గ్రేడింగ్ సౌండ్ అంటాం, అంటే కరకర అనే సౌండ్ వస్తుంటుంది. స్టెప్స్ ఎక్కినా దిగినా, కింద కూర్చోవడం రాదు. మన ఇండియన్ పాపులేషన్లో ఎక్కువ కింద కూర్చుంటారు, పూజ చేయడం అయినా కూడా. కొంతమంది తినడం కూడా కింద కూర్చుంటారు. దే ఫీల్ కంఫర్టబుల్ వెన్ దే ఆర్ సిట్టింగ్ డౌన్, కాలు మడతేసి కూర్చోవడము, బాసం పట్టలేయడం అట్లాంటివి. సో వీళ్ళు ఫస్ట్ వచ్చి చెప్పే సిమ్టమ్ ఏంటంటే కింద కూర్చోలేకపోతున్నాము, మెట్లు ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుంది, నడుస్తున్నప్పుడు మోకాల్లో చప్పుడు వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డార్క్ సైన్స్, అంటే రెడ్ సైన్స్ అంటాం. ఓకే. ఇవి ఉన్నాయంటే ఆల్మోస్ట్ మీ మోకాలు బాగానే అరిగిపోయిందని. అండ్ కొంతమంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోతే వీళ్ళు డైరెక్ట్ సర్జరీ అంటారు అని చెప్పి ఒక 2 years 3 years. ఇప్పుడు ఇందాక నేను మీ దగ్గరకు వచ్చే ముందు ఒక పేషెంట్ చూసా, విజయవాడ నుంచి వచ్చింది. ఆమె యూఎస్లో వాళ్ళ కిడ్స్ ఉంటారని అక్కడ పోయి చూపించుకొని, అక్కడ ఏదో పిఆర్పి ఇంజెక్షన్ తీసుకొని, దాని తర్వాత జెల్ ఇంజెక్షన్ తీసుకొని ఆమె ఇప్పుడు వచ్చింది నా దగ్గరికి. ఏదో నా వీడియో ఇట్లనే చూసి వచ్చింది. చూస్తే మొత్తం వంగిపోయినాయి. ఆమెకు సర్జరీ చేయించుకోవడం అంటే భయం అంట. 10 years నుంచి ఇబ్బంది పడుతుంది.
సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. 10 yearsలో నీది ఆల్మోస్ట్ బెండ్ అయిపోయింది. అయ్యో. ఈ బెండ్ అవడం వల్ల మీరు నడవడం కూడా ఇలా నడుస్తుంటారు. ఉమ్. అందరు చెప్తుంటారు కదా మీరు ఏంటి మొత్తం వంగిపోతున్నారు అని. డక్ వాక్ లాగా. సో ఇట్లా వాడ్లింగ్ గేట్ అంటాము. యూజువల్గా పెయిన్లో వస్తుంది కొంతమందికి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి స్పైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఆ పేషెంట్స్ని అడిగితే మీకు నడుములో కూడా నొప్పి వస్తుందా అంటే అవును, ఈ మోకాలు నొప్పి స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తుందంట. ఎందుకంటే వీళ్ళ అలైన్మెంట్ అనేది చేంజ్ అయిపోయింది మొత్తం. మనం న్యాచురల్ అలైన్మెంట్ స్ట్రైట్గా నడుస్తాం ఇప్పుడు. సో మొత్తం వంగిపోయినప్పుడు వాళ్ళు ఇలా నడుస్తారు కాబట్టి బ్యాక్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఆమెను కన్విన్స్ చేసి ఇప్పుడు కూడా అడుగుతుంది ఇంకేమైనా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందా సార్ సర్జరీ లేకుండా. అమ్మ ఇంత వస్తే ఈ డిస్కషన్ పెట్టండి మీతోటి. సో సర్జరీ మీకు ఏం ప్రాబ్లం ఉంది అని. షీ హ్యాస్ అ ఫియర్. చాలా మందికి ఉంటుంది కదా సర్జరీ అనేది ఫియర్. వాళ్ళకి. ఇప్పుడు ఆ పాయింట్కి వస్తున్నాను. సో ఈ సర్జరీ ఫియర్ అనేది ఎస్పెషల్లీ ఉమెన్కి ఇప్పుడు కిడ్స్ అవ్వడం అవన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ పీరియడ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో అది దాటేసి వచ్చినారంటే ఫియర్ ఉన్నది అసలు ఉండొద్దు ఫీమేల్స్కి. ఆ రోజులే గుర్తొస్తాయి సార్ అసలు. అది ఎంత పెయిన్ఫుల్ అంటే చాలా పెయిన్ఫుల్. అది నార్మల్ డెలివరీకి పోతే వాళ్ళకి తెలుస్తుంది. సో వీళ్ళు ఈ అరుగుదల వచ్చేటోళ్ళు ఆల్మోస్ట్ 60-65 years ఉంటారు. సో దే హ్యావ్ సీన్ సో మచ్ పెయిన్ ఇన్ దర్ పాస్ట్. సో ఇది నథింగ్ యాక్చువల్లీ. బట్ ఆ ఫియర్ అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఎలా ఇప్పుడు వాళ్ళ చుట్టాలను ఎవరైనా అడిగితే అమ్మో ఈ సర్జరీ చేయించుకున్నాక ఒక నెల రోజులు లేవలేకపోయినా, ఈ సర్జరీ చేయించినాక అసలు నొప్పి తట్టుకోలేను, సర్జరీ ఎందుకు చేయించుకున్నా అని అంటారు. కొంతమంది అంటారు, కొంతమంది ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉంటారు. సో ఆ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. బట్ వీళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు ఇంకా ఒక రీల్ తిప్పుకుంటుంటారు మైండ్లో. అంటే వాళ్ళని ఊహించుకొని నేను ఇట్లా అయిపోతానేమో అందుకే అవాయిడ్ చేస్తాను. సో ఆ ఇల్యూజన్ అనేది ఒకసారి క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫియర్ అనేది మనం ఎప్పుడు బయటికి రాలేము. సో ప్రతి పేషెంట్కి నేను చెప్పేది ఏంటంటే ఆ ఫియర్ ఎవరైతే క్రియేట్ చేసినారో వాళ్ళు 1000లో ఒకరు ఉండొచ్చు. సో మీరు ఆ 1000లో ఒకరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? యూ కెన్ బీ పాజిటివ్. సో నా ప్రతి పేషెంట్కి మీ మదర్ కూడా అదే చెప్పిన, యూ జస్ట్ నీడ్ టు బీ పాజిటివ్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ దట్ నాకు ఇది అరుగుదల ఉంది, ఇది నేను నడవలేను, సో నా ఇంప్రూవ్మెంట్ కోసం నేను సర్జరీ చేయించుకుంటున్నా అండ్ ఐ ట్రస్ట్ దిస్ డాక్టర్. అంటే సార్ ఒక 1 month కష్టం కాదు అని అయితే చెప్పలేను నేను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు. 1 month కష్టం అవుతుంది కానీ ఆ తర్వాత 25 years ఆఫ్ గ్యారంటీ ఇస్తారు కాబట్టి అదంతా హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఈ 1 month కొంచెం తట్టుకోవాలి. పైగా 2 కాళ్ళు చేసుకుంటే ఇంకొక టాస్క్ కదా, అది హెల్పర్స్ తో మస్ట్. సో ఇప్పుడు 2 కాళ్ళు చేసినప్పుడు ఐ యూజువలీ తెలిసిన వాళ్ళకైతే ఒకటి చేసిన తర్వాత ఇంకోటి 2 daysకి గ్యాప్ ఇచ్చి చేస్తాను, సజెస్ట్ చేస్తారు. యా. సో ఇప్పుడు ఏంటి అంటే సర్జరీ చేసినప్పుడు ఎప్పుడు కూడా మన ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతుంది. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మేము ఫస్ట్ హీట్ ట్రామా అంటాం, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటాం. సో ఈ సింపుల్ అర్థం చేసుకోనికి సర్జరీ తర్వాత డెఫినెట్గా వీక్ అవుతారు పేషెంట్. సో అందుకే నేను ఈ 2 days గ్యాప్ ఇచ్చి లాట్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, తర్వాత మేము వచ్చి కొంచెం పాజిటివ్గా చెప్పడం మంచిగా అయిపోయింది అది ఇది అని. సో వి జస్ట్ ట్రై టు గివ్ మోటివేషన్ టు ద పేషెంట్. అండ్ రిలేటివ్స్ వస్తారు మధ్యలో పేషెంట్ చూడడానికి, అమ్మో ఎంత పెద్ద సర్జరీ చేయించుకున్నావు, మంచిగా ఉన్నావు, ఇంకా తర్వాత ఎట్లయితుంది, ఇప్పుడు వద్దు అది అని దే క్రియేట్ ఫియర్ అగైన్. సో పేషెంట్ అటెండెంట్స్కి నేను ఏం చెప్తానంటే సర్జరీలు ఉన్నప్పుడు సర్జరీ టైం డ్యూరేషన్ దయచేసి మీ రిలేటివ్స్కి చెప్పడము అట్లాంటిది అవాయిడ్ చేయండి. అండ్ ఎక్కువ అటెండర్స్ వస్తే పేషెంట్ విల్ ఫీల్ డిస్కంఫర్ట్. వాళ్ళ ఆ టైంలో రెస్టింగ్లో ఉండాలి. సో వాళ్ళు వచ్చి మళ్ళీ ఫియర్ క్రియేట్ చేసి వీళ్ళు సెకండ్ సర్జరీ పోయే ముందు వాళ్ళ ఫియర్ తోటి వస్తారు. సో దీస్ పీపుల్ దే టెన్ టు హ్యావ్ ఆ ఫియర్ తోటి ఉంటారు కాబట్టి సర్జరీ తర్వాత కూడా అది క్యారీ చేస్తారు. సో నెగిటివ్ కెమికల్స్, దానివల్ల వీళ్ళు పెయిన్ అంటారు, తర్వాత పెయిన్ఫుల్ అంటారు. ఇదేమైపోతుంది, అరే వాళ్ళు నా రిలేటివ్స్ చెప్పారు అది నిజమే అయి ఉండొచ్చు అని, బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ దట్ ఇది ఉండొచ్చు అని సబ్ కాన్షియస్ మైండ్లో. సో నేను స్పెసిఫిక్గా చెప్తుంటా మా రిలేటివ్స్కి ఇప్పుడే చెప్పకండి, ఇంటికి పోయినాక ప్రశాంతంగా నువ్వు నడుస్తున్నావు 5 రోజుల నుంచి అది చూపియండి వాళ్ళకి కూడా మోటివేషన్ వస్తుంది అని. సో ఐ ట్రై టు రిడ్యూస్ ద పేషెంట్ అటెండెంట్. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, వాళ్ళు ఎక్కడో తిరిగేసి వస్తారు కలవడానికి, ఎక్కడో ఉంటారు. సో వెన్ దే కమ్ దే మైట్ క్యారీ సమ్ జర్మ్స్. సో ఐ టెల్ టు అవాయిడ్. సో ఇంట్లో వరకు చెప్పండి, ఇంటికి వెళ్ళిన తర్వాత యూ కెన్ కాల్ దెమ్ అని. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫియర్ అన్నది మనం క్రియేట్ చేసుకున్న పర్సెప్షన్ అంతే, అది యాక్చువల్గా ఉంటుందో లేదా అనేది మనకు తెలియదు. సార్ మేల్ ఫీమేల్ అబ్జర్వ్ చేస్తే నేను హాస్పిటల్లో చూసినంత మటుకు అయితే ఫీమేల్సే ఎక్కువ ఉన్నారు సార్ మేల్ కన్నా. దెబ్బ తాకిన వాళ్ళు, స్పోర్ట్ ఇంజురీ వాళ్ళే మెయిల్స్ కనిపించారు నాకు. అదర్వైజ్ ఫీమేల్సే ఎక్కువ ఉన్నారు. ఇస్ దట్
రియల్ కేస్. అరుగుదల ఎస్ మేబీ మీరు అన్నట్టు ఫీమేల్స్లో ఉంటుంది ఎక్కువ. బికాజ్ వాళ్ళు హౌస్ హోల్డ్ చోర్స్ కానీ వాళ్ళు చేసేదంతా కింద కూర్చొని చేసేవాళ్ళు. మన ఇండియన్ పాపులేషన్లోనే మోకాలు మార్పిడి ఎక్కువ ఉంటుంది. వెస్టర్న్ సైడ్ చూస్తే హిప్ రిప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఏంటి అని చూస్తే మనది ప్రాబబ్లీ మన ఇండియన్ కల్చర్లో ఎక్కువ కూర్చొని పని చేయడము, కాలు మడతేసి కూర్చోవడం అట్లాంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి బహుశా దానికి లింక్ చేశారు. అది స్టడీస్ ఉన్నాయి కొంచెం. బట్ యా మేల్స్ కూడా ఈక్వల్గానే ఉంటారు. బట్ పెయిన్ సెన్సిటివిటీ అనేది ఫీమేల్స్కి కొంచెం ఎక్కువ. పెయిన్ రెసిస్టెంట్ మేల్స్ ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసేయడం వల్లనో దేని వల్లనో వీళ్ళకి పెయిన్ ఎక్కువ ఉండదు మేల్స్కి. అండ్ ఎక్కువన్నా కూడా వాళ్ళు తట్టుకుంటారేమో, ఐ డోంట్ నో. వాళ్ళు చెప్పడం మాత్రం మాకు బాగానే ఉంది సార్, కొంచెం రాత్రి ఇబ్బంది అవుతుంది అని. బట్ ఫీమేల్స్ ఏంటంటే కొంచెం డెఫినెట్గా టైం పడుతుంది. సో దాన్ని మనం సెగ్రిగేట్ చేయలేం. కొంతమంది చాలా పాజిటివ్ ఉంటారు, కొంతమంది చాలా డల్గా ఉంటారు. సో సైకలాజికల్ థింగ్ కూడా ప్లే చేస్తుంది పెయిన్ సెన్సిటివిటీకి. సార్ సో చాలా కాంప్లెక్స్ థింగ్ యాక్చువల్లీ. పిఆర్పి ఇంజెక్షన్స్ ఎవరికి పనిచేస్తాయి, ఇప్పుడు పనిచేస్తాయి సార్? పిఆర్పి థింగ్ అనేది ఒక మేజర్ ర్యాంపెంట్ అయిపోయింది యాక్చువల్లీ. మన హైదరాబాద్లో అట్లీస్ట్, తెలంగాణ ఆంధ్రాలో కూడా అవుతుంది. సో మా ఆర్థోపెడిక్ సర్జన్స్ కొంచెము దాని గురించి చాలా స్ట్రిక్ట్గా పాజ్ చేద్దాము, దానికి అసలు వాల్యూ లేదు అని అంటున్నారు. బట్ యా డెఫినెట్గా మేము ఇంత పాపులర్ అయిన తర్వాత అంటే కొంతమంది డాక్టర్స్ ఏంటంటే సర్జరీ అవసరం పడదు, ఓన్లీ పిఆర్పి తోటి సెట్ చేయొచ్చు అన్నది అదొకటి క్రియేట్ చేసినారు. అది చాలా తప్పు యాక్చువల్లీ. సో ఆల్రెడీ గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉన్న వాళ్ళకి రీజనరేషన్ అనేది అవ్వదు అసలు. అండ్ మీరు అది తీసుకుంటే అసలు సర్జరీ అవసరం పడదు అనేది చాలా తప్పది. సో దాన్ని కౌంటర్ చేయడానికి అసలు పిఆర్పి వర్క్ చేయదు. వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు బోన్స్ అరిగిపోవడం సర్వసాధారణం అయిపోయింది కదా సార్. సో విటమిన్ డెఫిషియన్సీ లేకపోతే విటమిన్ డి ఆర్ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది దానివల్లే అనుకుంటాం కదా. అట్లాంటి ఏమైనా ఇంజెక్షన్లో ఏదైనా మందులు మెడిసిన్ ఏదైనా వచ్చుండొచ్చు కదా సార్ ఈ పాటికి, ఆ 4th స్టేజ్ వరకు వెళ్ళకుండా? అరుగుదల అన్నది ఈజ్ అ న్యాచురల్ ప్రాసెస్ అండి. కొంతమందికే సెకండరీ ఆర్థరైటిస్ వస్తుంది. అండ్ కాల్షియం వైటమిన్ డి అరుగుదలకి హెల్ప్ కాదు. అది చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. మిత్తేనా సార్? మిత్ అది. అది ఓన్లీ బోన్ స్ట్రెంథనింగ్ హెల్ప్ చేస్తుంది. ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఈ 2 పదాలకి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఆర్థరైటిస్ అనేది అరుగుదల, ఆస్టియోపోరోసిస్ అనేది బోన్ వీకనింగ్, అంటే సన్నబడిపోతుంటుంది. మన బోన్ చూస్తే మటన్ బోన్స్ ఇస్తాం కదా, దానిలో ముళ్ళు బొక్క అంటాం. లోపల బోన్ మ్యారో ఉంటుంది, సైడ్ బొక్క ఉంటుంది కదా. ఆ బొక్క అనేది కార్టెక్స్, అది థిన్నింగ్ అయిపోతుంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్దికి. ఓకే, దాని లోపల బోన్ మ్యారో కూడా ఏజ్తో పాటు అరిగిపోతుంది. సో దానికి మాత్రమే వైటమిన్ D3 అండ్ కాల్షియం హెల్ప్ అవుతుంది బోన్ స్ట్రెంథనింగ్కి, అది ఆస్టియోపోరోసిస్కి. బట్ ఆర్థరైటిస్ అనేది ప్రైమరీ ఆర్థరైటిస్, బేసిక్లీ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దికి వైట్ హెయిర్ వస్తుంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే వీ డోంట్ నో. ఏజ్ పెరుగుతున్న కొద్దికి అరే మీరు ఓల్డ్ అయిపోతున్నారని ఒక సూచన, డిఫాల్ట్ మోడ్. సో అట్లనే మనం నడిచి లోపల గుజ్జు కానీ పొర కానీ అరుగుదల అనేది వస్తుంది. అది న్యాచురల్ థింగ్. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజీజ్ లాగా కన్సిడర్ చేయం. సార్ విచ్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ కండిషన్? ఇది 0.5 ఈ కండిషన్స్లో ఇలా అరగడం, ఇలా చవ్వడం, లేకపోతే దీనికి అసలు సొల్యూషనే లేదనుకోవడం అన్నది స్టార్ట్ అవుతుంది అని అంటారు. వర్స్ట్ కండిషన్స్ ఏవి అసలు మనిషికి బ్రతకడానికి ఈ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేసి? ఇప్పుడు యంగ్స్టర్స్ జెన్జీ వాళ్ళ, ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, నేను మెడల అరుగుదల అన్నది 25 నుంచి 35 ఏజ్ గ్రూప్లో చూస్తున్నా. అది ముందు మనం 60 తర్వాత చూస్తుండే. అది ఎందుకు అని రెట్రోస్పెక్టివ్ ఆలోచిస్తే మొబైల్ ఫోన్స్ మొత్తం తల కిందికేసి దానిలో మునిగిపోతారు. చాటింగ్ కానీ, గేమ్స్ కానీ, ఆన్లైన్ గేమ్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఫుల్. దాంట్లోనే స్క్రోలింగ్, నెక్ పెయిన్స్, నెక్లో అరుగుదల చూస్తున్నాను లిటరల్గా. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ చూస్తున్నాం. 25-35 మధ్యలోనే మీకు అరుగుదల వచ్చింది అనుకోండి, మీరు 50కి స్టిఫ్ అయిపోతారు మెడ, అసలు మూమెంట్స్ ఉండవు ఇంకా. అది యాంకలోజింగ్ స్పాండైటిస్లో చూస్తుండే మనం, అది డిజీజ్ స్టేట్. ఇప్పుడు న్యాచురల్గానే వస్తుంది. సో ఇది చాలా జాగ్రత్త ఇంపార్టెంట్. మీరు చూసిన ఒక కేసుని డిస్కస్ చేయండి సార్. అంటే ఇట్లా కూడా జరుగుతుందా, మాకు కూడా ఇది ఒక టాస్క్, ఇది ఒక టార్గెట్, మేము కూడా మెడికల్ హిస్టరీలో ఇప్పుడు చూస్తున్నాం. కొన్ని లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు నైఫ్ గుచ్చుకున్నది చెప్పారు చూసారా, అన్నదమ్ములు ఇద్దరు ఆస్తుల కోసం పోట్లాడుకొని కత్తి పుచ్చుకున్నారు. అట్లాంటివి చాలా ఎక్కువైనాయి ఇప్పుడు. 60 years మేల్ ఒక 4 months బ్యాక్ అనుకుంటా, ఆయనకి లంగ్ క్యాన్సర్ ఉండే.
ఓకే. మా హాస్పిటల్ యశోద్ హాస్పిటల్ సికింద్రాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆంకాలజిస్ట్ దగ్గర. బట్ అతనికి ఏదో థై పెయిన్ వస్తుంటే, తొడ భాగంలో నొప్పి వస్తుంటే, పెయిన్ స్వెల్లింగ్ ఉండే అంట. హీ హెస్ గాన్ టు నియర్ బై హాస్పిటల్ ఆ ఊర్లో ఎక్కడో. అక్కడ చూస్తే ట్యూమర్ అని తెలిసింది. ఓకే. సో కొంతమందికి ఏంటంటే మెటాస్టాసిస్ అంటాం, అంటే ప్రైమరీ లంగ్స్లో ఉంటే లంగ్స్ నుంచి బోన్కి స్ప్రెడ్ అవుతుంది, దాన్ని మెటాస్టాసిస్ అంటాం. సో దానివల్ల వచ్చింది. సో అక్కడ ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అని అడిగితే కొంతమంది ఇంకా దీనికి సర్జరీ ఆప్షన్ లేదు, అక్కడ వరకు కాలు తీసేయాలి అని చెప్పారు, అంప్యుటేషన్. అంటే క్యాన్సర్ అలాంటిది. బట్ ఈ పేషెంట్కి ఏంటంటే ఒక 8 years బ్యాక్ 20 రీప్లేస్మెంట్ అయింది. సో ఇది చాలా టిపికల్ కేస్. ఇది ఆల్రెడీ 20 రీప్లేస్మెంట్ అయ్యి ఇక్కడ ట్యూమర్ వచ్చిందంటే దానికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అనేది మనం చూడాలి. సో అతను అక్కడ అట్లా చెప్పేసరికి వాళ్ళు మళ్ళీ ఆంకాలజిస్ట్ దగ్గరికి వచ్చారు మా దగ్గరికి. సో ఆంకాలజిస్ట్ సార్ నా దగ్గరికి రిఫర్ చేస్తే నేను చూసి లిమ్ సాల్వేజ్ ప్రొసీజర్స్ అంటాం మనం. అంటే మనం ఆ మొత్తం ఆ లెగ్ని కట్ చేసి తీసేయకుండా, అంప్యుటేషన్ చేయకుండా, ట్యూమర్ ఏడు వరకు ఉందో దాని కింద కొంచెం నార్మల్ బోన్ వరకు తీసేసి దాని ప్లేస్లో మెగా ప్రాసెస్ అంటాం. అంటే అంత పెద్ద స్టీల్ ఇంప్లాంట్ వేస్తాం లోపల. సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ఆప్షన్ ఉంది సార్, ఇది చేయొచ్చు, బట్ అది దాని లాంగవిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, 8 to 10 years లోపలనే ఉంటుంది. ఎందుకంటే మనం మీ న్యాచురల్ నార్మల్ బోన్ని ఆల్మోస్ట్ 3/4 తీసేస్తున్నాం. అంటే మీ తొడ భాగం బొక్క ఆల్మోస్ట్ ఒక లాంగ్ స్కేల్ అంత ఉంటే మనం ఆల్మోస్ట్ దాంట్లో 3/4 తీసేస్తున్నాం. అంటే ఇంత భాగం మాత్రం ఉంటుంది, 10 centimeters వరకు ఉంటుంది. సో ఇప్పుడు ఆ స్టీల్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు మీ బాడీ వెయిట్ అంతా స్టీల్ ఇంప్లాంట్ పైన పడుతుంది. సో అది తీసుకోలేదు. సో దానికోసం మనము, బట్ వీళ్ళది ఏంటంటే లాంగివిటీ కూడా వాళ్ళకి తక్కువనే ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ చెప్పిన తర్వాత దీనిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అని అడుగుతారు. అది పెద్ద ప్రొసీజర్, ఆల్మోస్ట్ 8 to 9 hours పట్టింది. సో మనం ఆల్మోస్ట్ ఈ నుంచి ఈ వరకు కట్ చేస్తాం, మొత్తం ఓపెన్ చేసి నరాలను సపరేట్ చేసి రక్త సరఫరాను సపరేట్ చేసి, ఎందుకంటే ఏదో ఒకటి డ్యామేజ్ అయినా మళ్ళీ మొత్తం కాలు తీసాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి అది. ఆ ప్రొసీజర్ చేసినాం. అండ్ మనము ఇది ఆల్రెడీ నాకు 20 రీప్లేస్మెంట్ అయింది కాబట్టి ఆ 20 రీప్లేస్మెంట్కి మ్యాచ్ అయ్యే కప్పు, స్టెమ్ అన్నీ చూసుకోవాలి మనం. సో ఆల్మోస్ట్ ఒక 1 week ప్లానింగ్లో చేసి తీసుకొని చేసినాము. మొన్ననే వచ్చాడు అతను నడుచుకుంటూ. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అది ముందు లేకుండే, అంటే ఇట్లాంటి ఇంప్లాంట్స్ ఉంటాయని కూడా తెలియదు. బట్ ఇప్పుడు 10-15 years నుంచి కొంచెం పాపులరైజ్ అయింది. బట్ ఇప్పుడు ఒక 3-4 years నుంచి దీని లాంగివిటీ కూడా ఉంది, ఒక 8 to 10 years వరకు హెల్ప్ అవుతాయి ప్రాపర్గా చేస్తే అన్నట్టు వచ్చింది మనకి. సో హీఈస్ డూయింగ్ ఫైన్ ఇప్పుడు. సో సొల్యూషన్ ఉంది, ఎస్. ధైర్యంగా కాళ్ళు తీయడము, చేతు తీయడం కాదు, ముందు అదే చేస్తుండే. బట్ ఇప్పుడు లిమ్ సాల్వేజ్ ప్రొసీజర్స్ వచ్చినాయి, ఎక్కడైతే వాళ్ళ ఓన్ కాల్ని కానీ చేతిని కానీ సేవ్ చేయొచ్చు అట్లా. రైట్ సార్. ఈ మధ్య మోకాలు నొప్పి తర్వాత ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువ చూస్తున్నాం కంప్లైంట్స్, అవి ఎందుకు రేజ్ అవుతాయి సార్? ఓకే, ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక కాంప్లెక్స్ థింగ్. అది ఏంటి అంటే భుజం బిగిసిపోవడం. భుజం బిగిసిపోయినప్పుడు వీళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏముంటుంది, పేషెంట్ వచ్చినప్పుడు మన దగ్గరికి నిద్రలో పక్కకు పడుకుంటే పెయిన్ వస్తుంది, చేతి ఎత్తడం చేయడం ఇబ్బంది అవుతుంది, కోమ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, స్నానం చేసినప్పుడు సబ్బు రుద్దుకోవడం కానీ క్లీన్ చేసుకోవడం కానీ బ్యాక్ ఇబ్బంది అవుతుంది అంటారు. ఈ 4 main కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళకి లేమన్లో చెప్పడానికి. సో ఇది మేము చదువుకున్నప్పుడు ఫ్రోజన్ షోల్డర్ అంటే పెరియార్థరైటిస్ షోల్డర్ అంటాము, అడెసివ్ క్యాప్సులైటిస్. సో ఇది ఏంటి అంటే 4 stages ఉంటాయి. ఫస్ట్ పెయిన్తో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత పెయిన్ అండ్ స్టిఫ్నెస్, కొంచెం పెయిన్ తగ్గుతుంది, స్టిఫ్నెస్ ఉంటుంది, దాని తర్వాత నార్మల్ అవుతుంది. సో ఇలా 4 stages ఉంటాయి. ఈ 4 stages నార్మల్గా 9 to 18 months పడుతుంది తగ్గనికి, ఇదంతా 4 stages పోవడానికి. సో ఈ 4 stages చాలామంది ముందు ఎట్లున్నాయంటే ఫిజియోథెరపీ మందులు, ఎక్సర్సైజ్. ఇప్పుడు ఏమైపోయింది అంటే పేషెంట్స్ వాళ్ళ వర్కింగ్ డిస్టర్బ్ అవుతుంది, మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది, ఈ ప్రాబ్లం వల్ల నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడైతే నిద్ర నీకు కంటిన్యూస్గా డిస్టర్బ్ అవుతుందో మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది, చాలా రెస్ట్లెస్ అయిపోతారు వీళ్ళు, మన వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేయలేరు. సో వీళ్ళు బెటర్ ట్రీట్మెంట్ ఏముంది అని వస్తారు. సో కొంతమందికి నేనేం చెప్తాను, ఫస్ట్ ఫిజియో, మెడిసిన్స్, కుదిరితే ఇంజెక్షన్స్, మ్యానిపులేషన్ అండ్ అనస్థీషియా అంటాం, అంటే మత్తు ఇచ్చేసి కొంచెం మ్యానిపులేట్ చేసి ఇంజెక్షన్స్ ఇస్తాం పెయిన్ తగ్గడానికి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొంతమంది తగ్గకపోతే కీ హోల్ పద్ధతిలో, అంటే జస్ట్ ఒక చిన్న ఘాటు పెట్టి దాంట్లో కెమెరా పంపించి కెమెరాలో చూసుకుంటూ ఏదైతే మాంసం బిగిసిపోయిందో, అంటే బిగిసిపోవడం అంటే ఐస్ గడ్డ కట్టడం, దాన్ని మొత్తం బ్రేక్ చేసి వాటర్ లాగా చేయాలి, వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. సో అట్లా మూమెంట్స్ వచ్చేస్తాయి. సో పాన్ క్యాప్సులర్ రిలీజ్ అంటాం. ఇది అల్టిమేట్ ప్రొసీజర్. ఎన్ని రోజులు రిలీఫ్ ఉంటుంది సార్ వన్స్ ఈ ప్రొసీజర్ చేసుకుంటే? పర్మనెంట్ అది. అంతేనా? పొద్దున చేస్తే
అంటే చేసిన తర్వాత కొంచెం పెయిన్ ఉంటుంది డెఫినెట్గా, పెయిన్ ఉండదని చెప్పాము, దానికి సర్టన్ మెడిసిన్స్ పెడతాము, బట్ ఇమీడియట్గా మూమెంట్స్ అనేది స్టార్ట్ చేయాలి మీరు. ఓకే. అది చేయకపోతే మళ్ళీ టైట్ అయిపోతుంది. సో రెగ్యులర్గా చేసేస్తే మళ్ళీ ఫ్రీ అయిపోతుంది. రైట్. అండ్ ఇది ఎందుకు వస్తుంది అంటే మోస్ట్ కామన్ డయాబెటీస్, షుగర్ పేషెంట్స్ ఎవరికైతే కంట్రోల్ లేదో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ తర్వాత పోస్ట్ ట్రామాటిక్ అంటే దెబ్బ తాకుతుంది ఎప్పుడో, దాన్ని పెద్ద పట్టించుకోలేరు, అదేమైపోతుంది ఫ్రోజన్ షోల్డర్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవి కూడా ఎక్కువగా వింటున్నాం సార్. ఎప్పుడో 15 years బ్యాక్ తాకిన దెబ్బ ఇప్పుడు రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, ఇప్పుడు సర్జరీ అంటున్నారు, ఇప్పుడు పెయిన్ అంటున్నారు అని చాలా వింటున్నాం సార్. ఎట్లా అది ఎందుకంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేసినారు. చిన్న దెబ్బనే కదా, ఇప్పుడు హాస్పిటల్ పోతే వాళ్ళు అన్ని టెస్టులు రాస్తారు, బట్ ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది లేండి, అందరూ దెబ్బ తగలగానే ఇది ఎంత పెద్ద ఇంజరీ ఉంటుంది. అండ్ కొంతమందికి కొన్ని షాకింగ్ ఏంటంటే కొంతమందికి దెబ్బ తగులుతుంది పిల్లలకి, సడన్గా పెయిన్ స్వెల్లింగ్ తో వస్తుంది ఇక్కడ కానీ ఇక్కడ కానీ, అవి కొంతమందికి ట్యూమర్స్ కూడా అవుతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే చిన్న ప్రొసీజర్స్తో సెట్ అయిపోతుంది. లేట్గా డిటెక్ట్ చేసినాం అనుకో ఫుల్ స్వెల్లింగ్తో వస్తారు వాళ్ళు. సో జైన్ సెల్ ట్యూమర్స్ అంటాం, అవి కూడా చూస్తున్నాం. ఫుడ్ పెయిన్స్లో కూడా సార్ ఈ మధ్య చిన్న చిన్న బొక్కలు ఏదో పెరగడం, లేకపోతే క్రాస్గా ఉండడం, హీల్ దాని మీద కూడా చాలా కంప్లైంట్స్ చూస్తున్నాం మేము. అవెందుకు సార్, కొత్తగా బొక్క ఎక్కడి నుంచి పెరుగుతుంది సార్ వాళ్ళకి? నాకు అర్థం. సో ఇప్పుడు ఫుడ్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మోస్ట్ కామన్ ప్లాంటర్ ఫేషియటిస్ అంటాం, అది సెల్ఫ్ లిమిటింగ్. ఇంకోటి గౌట్ అంటాం, అంటే బొటన వేలు దగ్గర వాపు వస్తుంది సడన్గా. రాత్రి నిద్రలో లేచి వాష్రూమ్ యూజ్ చేయడానికి కాలు కింద పెట్టినప్పుడు సడన్గా బర్నింగ్ సెన్సేషన్ కానీ ఏదో పిన్స్తో కూర్చున్నట్టు పెయిన్ రావడం అట్లాంటివి ఉంటాయి వీళ్ళకి. ఇది ఎందుకు అని చూస్తే గౌట్ అంటే యూరిక్ యాసిడ్ ఈజ్ అ వేస్ట్ ప్రొడక్ట్ ఇన్ ద బాడీ విచ్ హ్యాస్ టు బి ఎక్స్క్రీటెడ్. కొంతమందికి అది ఎక్స్క్రీట్ అవ్వకుండా బాడీలో ఉండిపోతుంది. సో బాడీలో ఉన్నప్పుడు ఎక్కడికి పోవాలి, అది జాయింట్లకు పోయి అక్కడ స్టే చేస్తుంది. అది ఫారెన్ బాడీ లాగా ఉంటుంది. అది రియాక్షన్ వచ్చేసి వీళ్ళకి జాయింట్ అంతా ఉబ్బిపోతుంది. మోస్ట్ కామన్ ఫుట్లో వస్తుంది, గ్రేటో దగ్గర, కొంతమందికి యాంకిల్, కొంతమందికి నీ జాయింట్స్, కొంతమందికి ఎల్బోస్, రిస్ట్. ఇవి చాలా రేర్, బట్ ఫుట్ యాంకిల్ దగ్గర కామన్. సో దీన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేయలేము అనుకోండి, దే ఎండ్ అప్ హ్యావింగ్ గౌటీ ఆర్థరైటిస్. నేను ఇందాక చెప్పినట్టు సెకండరీ ఆర్థరైటిస్ అంటాం కదా, ఇది ఒక రీజన్ గౌటీ ఆర్థరైటిస్. వీళ్ళు కంట్రోల్ చేసుకోరు యూరిక్ యాసిడ్. అండ్ ఎస్పెషల్లీ మేల్స్లో స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ వల్ల, ఈ 2 reasons ఇస్ వన్ మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హై యూరిక్ యాసిడ్. వీళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే కొంతమంది తాగలేక ఉండకపోవడం, అది మేము ఆపలేం సార్, దానికి ఇంకా ఏమైనా ఆప్షన్ ఇవ్వండి, మాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అది తాగితేనే కొంచెం బెటర్ అవుతాం. బట్ వీళ్ళకి అల్టిమేట్లీ అర్థం కాని ఏంటంటే దే ఎండ్ అప్ హ్యావింగ్ ఆర్థరైటిస్ విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో అది రీప్లేస్మెంట్ చేయడము, లేకపోతే ఇంకా నడవలేని పొజిషన్లో కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి మనము గౌట్ ట్రీట్మెంట్ మేనేజ్ చేసుకుంటూ కొంచెం మోటివేషనల్గా ఇట్లా చెప్తూ ఉంటే వాళ్ళు కొంచెం తగ్గడం అట్లాంటివి చేస్తుంటారు. ప్లాంటర్ ఫేషియటిస్ చాలా కామన్ అండి. నాకే ఒక 10-12 years బ్యాక్ వచ్చింది. ఎప్పుడైతే మేము ఎక్కువ నించొని వర్క్ చేస్తాము, అంటే మనకి ఎప్పుడు పని చేయలేము సరిగా, అండ్ బట్ సడన్లీ వీఆర్ స్టాండింగ్ ఫర్ 5 hours 6 hours సర్జరీస్. అప్పుడు మేము, లేకపోతే వేరే వాళ్ళు సడన్గా ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేసినారు. కొంతమంది లావ్ ఎక్కినాము, మేము వెయిట్ తగ్గడానికి సడన్గా యాక్టివిటీ స్టార్ట్ చేస్తారు. సో లాంగ్ టైమ్ స్టాండింగ్, సడన్ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ చేయడము, ఇలాంటి వాళ్ళకి ప్లాంటర్ ఫేషియటిస్ అని వస్తుంది. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజార్డర్. లైఫ్లో 100 పీపుల్లో 80% పీపుల్కి ఎప్పుడో ఒకసారి వస్తుంది, అది వచ్చిపోతుంది. కొంతమందికి తగ్గదు. సో 3 to 4 months మెడిసిన్స్, ఫిజియోథెరపీ ట్రై చేస్తాము. అది తగ్గకపోతే అల్ట్రాసౌండ్ గైడెడ్ ట్రిగర్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే స్కాన్లో చూసుకుంటూ ఏదైతే ఫేషియా రెడ్ పడిందో అక్కడ మనం ఇంజెక్షన్ ఇస్తాం, అంటే మైక్రో నీడ్లింగ్ అంటాము, అది చేస్తాం. దాంతో రిలీఫ్ వస్తుంది. అది చేసినాక కూడా కొంతమందికి 1 to 2% వాళ్ళకి తగ్గదు. అప్పుడు ప్లాంటర్ ఫేషియా రిలీజ్ అని చేస్తాం. నేను హార్డ్లీ ఒక 2 చేసి ఉంటాయి ఇప్పటికి, బట్ ఇంజెక్షన్స్ ఇవన్నీ 1000-2000 పైన ఇచ్చి ఉంటాం. సో ఇట్ గివ్స్ వెరీ గుడ్ రిజల్ట్స్. మా డాడీ ఎప్పుడు అంటారు సార్, భయపడితే బ్యాక్ అని. సో భయపడ్డామంటే అక్కడే ఉండిపోతాం. ప్రపంచంలో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ముందడుగు వేయడానికి మనం ముందడుగు వేయాల్సిందే. 100%. నో అదర్ ఆప్షన్. సో ఇదే నేను అదే చెప్తున్నాను, ఫియర్ అనేది మీరు ఒకటి క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం. అది ఆ ఫియర్ తోటి మీరు ఎప్పటికీ వెనకాలబడి ఉంటారు. దాన్ని ఎదిరించడం నేర్చుకోవాలి మనం. సో మీరు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎంతమందికి ఎన్ని చెప్పినా కూడా నేను మారాలి అని వాళ్ళు అనుకుంటేనే మారగలుగుతారు. అంతే.
సో యాక్చువల్గా చెప్పాలంటే ఫియర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. అది ఒక ఇల్యూజన్. మన మైండ్లో మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దాని ప్రకారంగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది నార్మల్ పర్సన్ చెప్పినాను అనుకోండి, ఏదో డాక్టర్ ఏదో పెద్ద వేదాంతం ఏదో చెప్తున్నాడు, అది మనం కాని పని అనుకుంటారు. బట్ అది మీరు ఎప్పుడైతే నేనే చేయాలి, నేనే బయటికి రావాలి దీంట్లోకించి, లేకపోతే నేనే సఫర్ అవుతున్నా అని అనుకున్న వాళ్ళు మాత్రమే బయటికి రాగలుగుతారు. వెరీ ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేషన్. ఈ రోజు చాలా నలుగురితో చెప్తే నలుగురు నుంచి 4 రకాల ఆన్సర్స్ Yes, వస్తాయి. yes. అగైన్ మనం కన్ఫ్యూజన్ స్టేట్ లోనే పడిపోతాం. ఎస్ సో మనకి మనం ధైర్యంగా ఒక అడుగు ముందేస్తేనే మన అడుగులు జీవితంలో ముందు పడతాయి, ఎవరి మీద డిపెండ్ అవ్వం. ఎస్ రైట్ సార్? చాలా ఇంపార్టెంట్ అది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.